వెల్కమ్ టు హెచ్ టుడే. విజయనగరం జిల్లా రాజాం పాలకుల రోడ్లో గల స్వీట్స్ అండ్ బేకరీలో విజిలెన్స్, ఫుడ్ అండ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ, రెవెన్యూ, కార్మిక పలు అధికారులు బేకరీలపై మూకుమ్మడిగా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో నిల్వ ఉంచిన బేకరీ ఆహార పదార్థాలు పాడైనవిగా గుర్తించి నిర్వాహకులపై అసహనం వ్యక్తం చేశారు. తనిఖీలు చేస్తున్న సమయంలోనే కొంతమంది కొనుగోలుదారులు బేకరీ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగడం చర్చనీయాంశంగా మారింది. పెద్ద పెద్ద షాపుల్లో విద్యుత్ కాంతులతో మెరిపించి నిల్వ ఉన్న స్వీట్లను అధిక ధరలకు విక్రయించడంలో వారికి సాటిరారు మరెవ్వరు. గతంలో ఇదే వ్యవహారంపై సోషల్ మీడియా వైరల్ అయినప్పటికీ తూతూ మంత్రంగా దాడులు చేసి చేతులు దులిపేసుకున్న అధికారులు. రాజాం పట్టణంలో స్వీట్స్ అండ్ బేకరీలపై కస్టమర్లు ఫిర్యాదు చేసినప్పుడు అధికారులు వస్తారు, చూస్తారు, వెళ్తారు తప్ప ఏ ఒక్క షాపుపై చర్యలు తీసుకునే దాఖలాలు లేవని ప్రజలు అధికారులపై ఉక్రోషం వెళ్లగక్కుతున్నారు. అధికారులు వచ్చిన మరుసటి రోజు నుంచి దర్జాగా షాపులు తెరుచుకుని యథాతథంగా వారి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. దీంతో ప్రజల్లో అధికారులపై నమ్మకాలు ఎప్పుడూ సన్నగిల్లాయి. ఇప్పటికైనా ప్రజల్లో అవగాహన రావాలని, విద్యుత్ దీపాల కాంతులకు మోసపోకూడదని పలువురు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇకనైనా అధికారులు ఇటువంటి బేకరీపై కఠిన చర్యలు తీసుకోకుంటే తప్ప అధికారులపై ప్రజలకు నమ్మకం కలగదని విశ్లేషకులు చెబుతున్నారు. శ్రీకాకుళం విజిలెన్స్ అధికారి బర్లా ప్రసాదరావుల ఆదేశాల మేరకు విజిలెన్స్ సిఐ సతీష్ రెడ్డి, ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారి పి వెంకటరమణ, తూనికలు మరియు కొలతల శాఖ అధికారి ఏ బలరామకృష్ణ, ఆర్ఐ విద్యాసాగర్, కార్మిక శాఖ అధికారి కొండలరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలా జరిగిందంటే స్కూల్ పంపించలేదు. మేము ఎంతసేపు ఇక్కడ అడిగింది మీరు సైలెంట్కి వెళ్ళిపోమడానికి కాదు, అబ్బాయి టెస్ట్ చేయండి, దానివల్ల అయిందని నేను చెప్తాను 100%. ఆ కేక్ మార్చి రెస్పాన్సిబిలిటీ. ఇలాగైనా ఇంత పెద్ద షాపులు పెట్టుకొని రోడ్డు మీద బండ్ల మీద కొనుక్కొని తినలేదు కదా మేము. ఉంటాం స్కూల్లో. ఇదైతే సీరియస్గా తీసుకోకపోతే మేము